మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, మామూలుగా ప్రతిదానికి తోడు నీడ అనే కాన్సెప్ట్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి తోడు నీడ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. బట్ భగవంతుడు అందరికీ అంత అదృష్టాన్ని ఇవ్వరు. మరి ఏ పాప కర్మలో, ఏ పాప పుణ్యాలో కర్మలో తెలియదు, కానీ చాలా మంది ఒంటరితనాన్ని భారిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అమ్మ, ఈ ఒంటరితనాన్ని జయించడం చాలా కష్టం. వయసులో ఉన్నప్పుడు ఒక రకం, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక రకం, వయసు అయిపోయిన తర్వాత ఒక రకం. వయసులో ఉన్నప్పుడు అనిపిస్తుంది ఎవరితోడు మనకేందుకు, అవసరమే లేదు, మనమే ఏలొచ్చు అని. ఇప్పుడైతే వయసులో ఉన్న ఆరోగ్యం ఏదన్నా ఎఫెక్ట్ చూపించింది అన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది మనకంటే ఒక మనిషి ఉంటే బాగుంది కదా. అరే నీకు ఎలా ఉంది, నువ్వు తిన్నావా, మందులు వేసుకున్నావా, నిద్ర మధ్యలో ఉలికి ఇష్యూతో బాధపడిన ఒక సపోర్ట్ నేనున్నానని అదొక బలం. ఒంటరితనంతో అనుభవించే వాళ్ళకి ఇది ఒక నరకంలా ఉంటుంది. దీన్ని జయించడం ఎలా అంటారు? అంటే మీరు అడిగిన ప్రశ్నలు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు అన్నిటి దానికి నేను సమాధానం చెప్తాను. ఇంకొక ఒంటరితనం ఏంటంటే, కొన్ని సమయాలలో కొన్ని సందర్భాలలో మనము ఇప్పుడు సపోజ్ పిల్లలు ఉన్నారండి, పిల్లలు చిన్నప్పటి నుంచి తల్లి చుట్టూ, మరి ముఖ్యంగా ఈ ఒంటరితనం అనేది ఎవరికైనా ఒకటే, మగవాళ్ళు కూడా చాలా మంది ఒంటరిగా ఫీల్ అవుతారు. ఎవరు లేనప్పుడు, అంటే భార్య పోయినప్పుడు, లేకపోతే పిల్లలు అందరూ వెళ్ళిపోయినప్పుడు, తను భర్త నిజంగానే ఒంటరితనం పిల్లలు. ఈ ఒంటరితనం ఎక్కువగా ఎఫెక్ట్ ఎవరంటే ఆడవాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళది ఒక ప్రపంచం. పెళ్ళి అంటే పుట్టినప్పటి నుంచి తల్లి, తండ్రి, ఒక అన్నయ్య, దాని తర్వాత పెళ్ళి, భర్త, పిల్లలు, ఇది. సో ఎప్పుడైతే ఈ పిల్లలు క్రమంగా పెద్దగా అయిపోయి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారో, ఈవిడ అంటే దురదృష్టవశాత్తు ఈమె సింగిల్ పేరెంట్ అయినా, లేకపోతే భర్త చనిపోయినా ఈమె ఒక్కతైపోతుంది. సో ఈవిడ ప్రపంచం ఏంటి? పిల్లలే. సో తన పిల్లలు, తన సంసారం. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత చదువు కోసమో, లేకపోతే ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ సంసారం వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. కానీ ఈ తల్లి ఏం చేస్తుందంటే, చిన్నప్పుడు ఎలా చుట్టూ నా చుట్టూ తిరిగాడో అలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేసి, వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతారో ఒంటరిగా ఫీల్ అవుతుంది. కానీ ఒకటి ఏంటంటే, ప్రతి తల్లి, మరి ముఖ్యంగా తల్లులు తెలుసుకోవాల్సిందంటే, పిల్లలు చిన్నప్పుడు నీ చుట్టూ తిరిగినట్టుగా క్రమంగా పెద్దవాళ్ళు అయిన తర్వాత, 10th క్లాస్ వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్కి వెళ్ళి డిగ్రీ చదువుతున్నప్పుడు అలా నీ చుట్టూ తిరగలేరు అనేది మనం ప్రతి తల్లి, మరి ముఖ్యంగా తల్లి తెలుసుకోవాలి. అప్పుడే అంటే ఈ ఒంటరితనం ఏంది, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు, సో ఎట్లాగా భర్త లేడు, ఒకవేళ భర్త ఉన్నా పొద్దున వెళ్తాడు, రాత్రికి వస్తాడు, నాకు ఎవరూ లేరు అనే ఆ ఒంటరితనం కూడా చాలా మటుకు లేడీస్ ఫీల్ అవుతారు. తెలుసుకోవాల్సిందంటే, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నీ చుట్టూ చిన్నప్పుడు అమ్మ మంచినీళ్ళ గ్లాస్ ఇస్తావా, లేకపోతే కాఫీ కలిపిస్తావా అని లేదు, పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు మీరు ఒంటరితనంగా ఫీల్ అయిపోతే దానికి ఎవరు చేయలేరు. అంటే ఒక రకంగా పిల్లలు ఎదగకుండా ఉండడానికి మనం అడ్డుకట్ట వేస్తున్నట్టే కదా. నానా నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా పంచప్రాణాలు అంటే కరెక్టే, పంచప్రాణాలే. కానీ వాళ్ళకంటూ ఒక లోకం ఉంటుంది, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకాలి అనేది కూడా తల్లి మరి ముఖ్యంగా మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలండి. ఇది ఏంటంటే, ప్రతిసారి నా పిల్లలు నాతోనే ఉండాలి అనేది జరగదండి, ఎప్పుడు జరగదు. అది కొన్నిసార్లు పెద్దవాళ్ళు అయిపోతారు, అంటే నిజంగా పెద్దవాళ్ళు అయిపోతారు, వెళ్ళిపోతారు. ఒకవేళ భర్త లేనప్పుడు ఆ ఒంటరితనం తప్పదు, భరించలేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా మనం ఒక్కరేమే వచ్చాం, ఒక్కరమే వెళ్ళిపోతాం కదా. మన తోట గుండెలు అవిలిసేలాగా, గుండెలు పగిలేలాగా ఏడ్చినా అక్కడి దాకే వస్తారు, దాని తర్వాత వెనక్కు తిరిగిపోతారు. కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలండి. నాకెవరు లేరు, నాతో ఎవరు మాట్లాడటం లేదు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను. ఎవరి బతుకులు వాళ్ళవండి. ఎవరెవరు, మరి ముఖ్యంగా ఈ కాలంలో ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు ఇంట్లో. అంటే ఎందుకంటే పెద్దవాళ్ళు ఉండట్లేదు, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని పంపించేస్తున్నారు. మీరు వాళ్ళ పొడ మీకు గిట్టటం లేదు, సో వాళ్ళు చెప్పింది మీకు నచ్చటం లేదు, వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో అదేంటి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేస్తున్నారు. మరి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నీ భర్త నీతో మాట్లాడటం లేదు, మరి ఆమె నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటే అది మీరంతా కోరుకున్నదే కదా. సో ఒంటరితనం అనేది కొన్నిసార్లు
కోరి తెచ్చుకుంటున్నారు అనమాట జనాలు. సో ఈ ఒంటరితనాన్ని జయించాలి అంటే మీకు మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. సో నా పనులు అంటే దీని పనుల్లో కూడా బాగా బిజీ కొన్ని వ్యాపకాలు పెట్టుకోవాలండి. అంటే నిజంగా మీకు హెల్త్ కండిషన్ బాగుంది అనుకోండి, ఫైనాన్షియల్ గా బాగున్నారు అనుకోండి, చక్కగా ఏ వృద్ధాశ్రమానికి వెళ్ళండి, వాళ్ళకి సేవలు చేయండి, లేకపోతే గుడికి వెళ్ళండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ తో మీరు ఏదో ఒక ట్రిప్పులు వేసుకోండి, లేకపోతే ఏదన్నా ఒక మనవలకో మనవరాలకో కాస్త 2 మాటలు మంచి మాటలు చెప్పండి. లేదు ఏమీ లేదు, మీకు భగవంతుడి మీద భక్తి ఉంటే 2 పుస్తకాలు చదువుకుంటూ కూర్చోండి, అప్పుడు ఒంటరితనం ఉండదు. అంటే ఎవరెవరు రావాలి, నన్ను ఎంటర్టైన్ చేయాలంటే ఎవరు చేయరండి. ఇప్పుడు ఉండే బిజీలో ఎవరు వాళ్ళ తల తూగడానికే వాళ్ళకి టైం ఉండట్లేదు, ఇంకా మన దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడతారు చెప్పండి. సో ఒంటరితనం అనేది ఎవ్వరు ఏమి ఫీల్ అవసరం లేదని, మీకు మీరు ఎప్పుడైతే అంటే మనకు ఊపిరి తీసుకోవడానికి కూడా టైం లేనంత బిజీగా ఉన్నాం అనుకోండి, మనతో ఎవరైనా మాట్లాడుతుండే బాబా ఇప్పుడు వచ్చేస్తారు మాట్లాడతారని నేను వెళ్ళిపోవాలా అనేది లాగుండా. అంటే అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అండి. అంటే ఒక్కటే కండిషన్ హెల్త్ బాగుంటే మాత్రం ఇలాంటివన్నీ మనం జయించవచ్చు. లేదు నాతోనే మాట్లాడాలి, నా చుట్టే తిరగాలి, నేను చెప్పినట్టే వినాలి అంటే వినరండి. ఇప్పుడు కొంతమంది ఏంటారంటే అసలు నా మాట ఎవరు వినటం లేదు, ఇంట్లో నా మాట ఎవరు పట్టించుకోవటం లేదు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు ఎవ్వరు లేరు అని అనుకుంటే వినరు. కొన్ని అంటే ఇప్పుడు ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఇది వరకు లాగా అమ్మ నేను చెప్పిపోతాను, చెప్పులేసుకొని పోతాను అని చెప్పట్లేదండి. కాకపోతే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, దే ఆర్ నాట్ టేకింగ్ పర్మిషన్. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, నేను పలానా చోటికి వెళ్తున్నాను అంటున్నారు, కానీ వెళ్ళాలా అని అడగట్లేదు కూడా, చెప్పట్లేదు, అడగట్లేదు. ఇంకా కొంతమంది ఆఫీసులకు వెళ్ళిపోయి మా వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేశారు నేను వెళ్ళిపోతున్నాను అమ్మంటే ఇవిడ మళ్ళీ ఒంటరిది అయిపోతుంది. అదేంటి ఇది వరకు ఇంతకు ముందు నాకు చెప్పి వెళ్ళేవాడు అంటే చెప్పి వెళ్ళారు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. సో ఎవరికి వాళ్ళు ఒంటరితనం అనేది ఎప్పుడు అంటే ఉండకుండా ఉండాలంటే మీకు మీరు బిజీగా చేసుకోండి. మీరు ఎన్నో పనులు ఉన్నాయండి చేయడానికి, ఎన్ని పనులు లేవండి, ఎన్ని ఉన్నాయి చెప్పండి. అసలు కల్పించుకుంటే ఎన్నో పనులు, అంతేనా? మరి అంటే చుట్టుపక్కల వాళ్ళతో ఉబుసుకొని పనికిరాని మాటలు మాట్లాడకుండా ఏదన్నా పనికొచ్చే పని చేయండి. లేకపోతే ఏదన్నా ఒక అదేంటి చిన్నపిల్లలు ఉంటారు కదండి, అక్కడికి వెళ్ళండి, ఏదో చిన్నపిల్లలను చూసుకోండి, వాళ్ళకి ఏదో పళ్ళో పూలు ఇవ్వండి, కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఎంత ఇదిగా ఉంటుందండి. వీటన్నీ ఉన్నప్పుడు మీకు టైం ఉండదు. మీరు ఒంటరి వాళ్ళు ఎలా అయిపోతారు అంటే, కొంతమంది ఏం చేస్తారంటే అవన్నీ ఏం కాదు, నా వాళ్ళే ఉండాలి, నా చుట్టుపక్కల ఉండాలంటే ఎవరు ఉండరండి. అంటే భర్తలు ఉన్నా కూడా వాళ్ళ పనితో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంతసేపు అని మొహం చూస్తూ కూర్చుంటారు చెప్పండి. సో మీరే బిజీగా ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా మీతో మాట్లాడాలి అంటే అయ్యి బాబాయ్ నాకు టైం లేదనేలాగా మీరు ఉండాలి, కానీ నాతో వాళ్ళు మాట్లాడాలి వీళ్ళు మాట్లాడాలి అంటే ఎవరు మాట్లాడాలి. సో ప్రతి ఒక్కరు బిజీగా ఉంటే ఈ ఒంటరితనం అనేది ఉండదండి. సూపర్, థ్యాంక్ యూ.